నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు లైఫ్లో. అంటే ఎటువంటి ఆనందం వచ్చినా బాధ వచ్చినా కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళలో వాళ్ళు ఉంచుకొని వీలైతే కొంతవరకు షేర్ చేసుకొని దాని గురించి ఎక్కువగా ఫీలింగ్స్ చూపిస్తూ అలా ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ అలా ఉండకుండా బ్యాలెన్స్డ్గా ఉంటారు. కొందరు ఏంటి అంటే చాలా అంటే అతివృష్టి అనావృష్టి టైప్స్లో ఉంటారనమాట. కానీ ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరికి ఉండవలసిన లక్షణం ఏంటి అంటే కన్సిస్టెంట్గా ఉండాలి. ఎటువంటి విషయంలో అయినా కూడా అంటే ఎక్కువ మనకు మనసులో బాధ ఉన్నప్పటికీ ఆనందం ఉన్నప్పటికీ ఓవర్గా దాన్ని వ్యక్తపరచకుండా ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది. అది కేవలం మన అభిప్రాయాల విషయంలో మాత్రమే కాదు, ప్రతి ఒక్కటి కూడా లైఫ్లో ఒక కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా అవసరం. అలాగే మనకు వంటల విషయంలో కూడా అండి కన్సిస్టెంట్గా చక్కటి వంటలు ఆరోగ్యకరమైన వంటలు చేసే అలవాటు మనం చేసుకోవాలి. ఏదో చేశానులే ఏదో చేసి పడేశానులే అన్నట్టుగా కాకుండా ఆరోగ్యము ఆనందము రుచి ప్రతి ఒక్కటిని కూడా జోడించి మనం కన్సిస్టెంట్గా చక్కటి అమృతం లాంటి వంటకాలు తయారు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన వంట కూడా అమృతంలా ఉంటుంది. మరి అటువంటి వంటలతో ఈరోజు నేను రెడీగా ఉన్నా. సో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే దమ్ ఆలూ కర్రీ. మరి ముందుగా దమ్ ఆలూ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దమ్ ఆలూ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చిన్న బంగాళదుంపలు 1 కప్పు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారపొడి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, షాజీరా కొద్దిగా, ఇలాచీ కొద్దిగా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు 4, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా. దమ్ ఆలూ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకి బేబీ ఆలూ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. విటమిన్ కే, B6, యాంటీ ఆక్సిడెంట్స్, స్కిన్ కి హెయిర్ కి సంబంధించి చాలా చాలా మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగా డైజెస్ట్ అవుతుంది. అందుకే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా మంచిది. అంటే ఉడికించిన బంగాళదుంప చాలా మంచిది. వేయించిన అంటే నూనెలో బాగా వేయించిన బంగాళదుంప అసలు మంచిది కాదు, ఉడికించింది అంత మంచిది. అందుకే అంటే వేరే ఫారిన్ ప్రాంతాల్లో ఈ మధ్య ఇక్కడ కూడా ఏంటి అంటే జస్ట్ డెలివరీ అయిన మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మ్యాష్డ్ పొటాటో అని ఇస్తూ ఉంటారు. ఎంత టేస్టీగా ఉంటాయంటే తెలుసా, చాలా మంచిది ఆరోగ్యానికి, వెరీ వెరీ గుడ్. సో అలా మనకి మలబద్ధకంతో ఇబ్బంది ఉన్నా, డైజెషన్ పరంగా ఇబ్బంది ఉన్నా కూడా బేబీ ఆలు బంగాళదుంపలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మరి ఈ రోజు ఒక మంచి కర్రీ తయారు చేసుకుందాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకొని ఒక మసాలా పొడిని తయారు చేసుకుందాం. ఓకే, దీనికోసం మనం ముందుగా ఏం చేసాము అంటారా, బేబీ ఆలు అందరికీ తెలుసు, మనకు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా దొరుకుతాయి. సో దీన్ని మనం చక్కగా ఉడికించేసుకొని పొట్టు తీసేసి ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. సో ఇంతవరకు మనం చేసిన ప్రాసెస్ అనమాట. అలాగే ఎండుమిరపకాయల్ని కూడా మనం లైట్గా నానబెట్టుకున్నాం. ఎందుకు నానబెట్టాము ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సాజీరా 1 స్పూన్ సాజీరా, అలాగే కాస్త జీలకర్ర 1 స్పూన్, అంటే అన్ని సమానంగా చెప్తున్నాను, సాజీరా జీలకర్ర, అలాగే ఒక 4 లేదా 5 ఇలాచీ, ఒక బిర్యానీ ఆకు, అలాగే ఇంత ముక్క దాల్చిన చెక్క. దీన్ని మనము ఒకసారి లైట్గా వేయించేసుకుందాం. దీంట్లో ఒకవేళ మీకు ఇష్టం అనుకుంటే కాస్త మిరియాలు, ధనియాలు అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే అవి కూడా మనకు మసాలా కిందకే వస్తాయి కదా, కారం మసాలాలు, కొన్ని మసాలాలు కొన్ని ఫ్లేవర్స్ ఇస్తాయి. మీకు పక్క నార్త్ ఇండియన్ స్టైల్లో కొంచెం హోటల్ ఫీల్ కావాలి అనుకుంటే, కొంచెం నార్త్ ఇండియన్ ఫ్లేవర్లో తినాలి అనుకుంటే ఇంతవరకు వేసుకుంటే సరిపోతుంది. బట్ ధనియాలు ఇవన్నీ మనకు కొంచెం సౌత్ ఇండియన్ ఫ్లేవర్ కిందకి వచ్చేస్తాయి కదా. ఇది ఒకసారి వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి. ఓకే, ఇలా మనం కావాల్సిన దినుసులన్నింటినీ కూడా మనం వేయించేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుని నానబెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. వేయించుకున్న ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో దీని ఒక పొడిలాగా తయారు చేసుకోవాలి. ఈ రెండింటిని నేను సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తా. ఆ తర్వాత మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది చూసేయండి, ఇక్కడ చక్కగా మనము మసాలా పొడి తయారు చేసుకున్నాము. ఇటువైపు ఏమో ఎండుమిరపకాయలు నానబెట్టుకున్నాం కదా, అలా పేస్ట్ తయారు చేసుకున్నాం.
ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా పెరుగు, ఒక కప్పు పెరుగు అనుకోవచ్చు. ఓకే, అందులో మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి మసాలా పొడి, అలాగే కాస్త మిరియాల పొడి, ఆ తర్వాత కాస్త సోంపు పొడి, అలాగే మనం తయారు చేసుకొని పెట్టుకున్న ఎండుమిరపకాయల పేస్ట్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకుందాం, కొంచెం మనకు గ్రేవీ కోసం ఈజీగా ఉంటుంది. ఇలా పక్కన పెట్టేసుకుందాం ప్రస్తుతానికి, ఇది అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇంతవరకు ఏం లేదండి, మనం చేసింది ఏంటి అంటే మసాలా పొడి తయారు చేసుకున్నాము, ఎండుమిరపకాయలు నానబెట్టినవి పేస్ట్ చేసుకున్నాము, అలాగే పెరుగులో వాటన్నిటిని కూడా మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే కాస్త నూనె వేసేసుకుందాం ఈ బాండీలో. ఇక మెయిన్ ప్రాసెస్, ఇప్పుడు బాండీలో జరిగే ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడే స్టార్ట్ చేసినట్టు లెక్క. బాండీ ఎలాగో వేడిగానే ఉంది కాబట్టి మనం ముందుగా ఉడికించుకొని తొక్క తీసినటువంటి చిన్న బంగాళదుంపలు, బేబీ ఆలు ఏదైతే ఉన్నాయో అవి ఒక్కసారి నూనెలో వేసేసుకుందాం. ఇలా నూనెలో మనం వేయించుకునేటప్పుడే కాస్త ఉప్పు, ఆ తర్వాత కాస్త కారం, అంటే మన బంగాళదుంపలకి పట్టించడానికి అన్నమాట ఇదంతా. ఇది కొంచెం స్పైసీగానే ఉంటుందండి, ఓవరాల్గా చూసుకుంటే కూడా కొంచెం మనకు స్పైసీగానే ఉంటుంది. జస్ట్ పట్టించే వరకే, మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు. మళ్ళీ ఇందులో వేసుకుంటాం. ఇది ఒక్కసారి మనకు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు మనం ఇలా వేయించేసుకుందాం. రంగు మారడం అంటే కొంచెం మనకు తెలిసిపోతుంది కదండి, ఇలా రోస్ట్ అయిన కలర్ మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇదే బంగాళదుంప వేపుడు అంటే అంటే డైరెక్ట్గా మనం వేపుడు చేయకుండా మనకు ఉడికిచ్చి చేస్తున్నాం కాబట్టి పర్వాలేదండి, అలా చేయడం ట్రై చేయండి. ఎప్పుడు డైరెక్ట్గా బంగాళదుంపని నూనెలో వేయించేసుకోకుండా ఇలా ఉడికిచ్చి చేసుకుంటే కూడా మనకి కొంతవరకు బెటర్ అన్నమాట. మనకు లైట్గా ఇలా రోస్ట్ అయింది చూసారా, ఇక్కడ ఇంకొంచెం ఒక్కసారి వేయించేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా మనకు ఒక 50 to 60% అలా వేయించేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇది కూడా మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం మనం లైట్గా నూనె యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇక మెయిన్ ప్రాసెస్ అన్నమాట. సో ఇందులో కాస్త పసుపు వేసేసుకుందాం. కాస్త పసుపు, అలాగే మరి కొంచెం కారం వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పెరుగు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇది ఒక్కసారి మనకు చక్కగా మిక్స్ చేసుకుందాం. స్మెల్ అయితే ప్రాపర్, అంటే అసలు ఏదో నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు వస్తుంది కదా, కొన్ని కూరలు డిఫరెంట్గా వస్తాయి. ఇలా ఒక మరుగు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు, అలాగే కాస్త అల్లం పొడి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత కాస్త ఇంగువ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఈ బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకుందాం. వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడికిచ్చేసామనుకోండి, ఇంకా ఫైనల్గా మనం కస్తూరి మేతి వేసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా.
ఆకుకూరలు ఉడికించేటప్పుడు రంగు మారుతుందేమో అని భయపడుతూ ఉంటాం. అయితే ఈసారి ఏం చేయండి అంటే ఆకుకూరలు ఉడికించేటువంటి నీటిలో కాస్త నిమ్మరసం పిండండి. ఆకుకూరల రంగు అస్సలు మారదు, అలాగే ఉంటుంది. తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా పెరుగు మిశ్రమంలో దమ్మాలు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు చివరిగా కాస్త కసూరి మేతి వేసుకుందాం. సో ఎనీ నార్త్ ఇండియన్ కర్రీకి కసూరి మేతి చాలా చాలా మంచి టేస్ట్. అలాగే కాస్త మన సౌత్ ఇండియన్ ఫ్లేవరు, కాస్త కరివేపాకును కూడా వేసేసుకుంటే బాగుంటుంది. కసూరి మేతి వేసుకున్నాక ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. సరే, నూనె కాస్త ఊజ్ అవుట్ అయింది బయటికి అంటే మన కూర చాలా చాలా టేస్టీగా ఉందని అర్థం. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో దమ్ ఆలూ కర్రీ సో రెస్టారెంట్ని తలపించే విధంగా ఉంటుంది 100%. చూసారు కదా, ఇలా చాలా సులభంగా దమ్ ఆలూ కర్రీ తయారు చేసేసుకున్నాం. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. దమ్ ఆలూ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చిన్న బంగాళదుంపలు 1 కప్పు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారప్పొడి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, షాజీరా కొద్దిగా, ఇలాచీ కొద్దిగా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు 4, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా. దమ్ ఆలూ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో షాజీరా, జీలకర్ర, యాలక్కులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పొడి కొట్టుకోవాలి. అలాగే నానబెట్టుకున్న ఎండుమిర్చిని కూడా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, పొడి కొట్టుకున్న మసాలా పొడి, మిరియాల పొడి, కాస్త సోంపు పొడి, ఎండుమిరపకాయల పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె, ఉడికించిన చిన్న బంగాళదుంపలు వేసుకొని వేయించుకోవాలి. అందులో కాస్త ఉప్పు, కారం కూడా వేసి అన్ని వైపులా వేగేలాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి పసుపు, కారం, కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి సరిపడా ఉప్పు, అల్లం పొడి వేసుకుని కొంచెం ఇంగువ వేసి వేయించుకున్న చిన్న బంగాళదుంపలను కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కసూరి మేతి, కరివేపాకు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దమ్ ఆలూ కర్రీ రెడీ. చూసారు కదా, దమ్ ఆలూ కర్రీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ బాగుంది, కారంగా ఉంది. డిఫరెంట్గా ఎందుకు ఉంది అంటే మనం వేసిన మసాలాస్ అలా ఉన్నాయి. సోంపు పొడి, తర్వాత కాస్త అల్లం పొడి. జనరల్గా ఇవన్నీ మనం వేసుకోం నార్మల్గా చేసుకునే కర్రీస్లో, బట్ దీంట్లో వేసుకుంటున్నాం, అందుకే చాలా బాగుంది. తప్పకుండా ఇదే విధానంలో ఇది ట్రై చేయండి. ఓకే, ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు అండుకొర్రల బొప్పాయ సాలెడ్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అండుకొర్రల బొప్పాయ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అండుకొర్రలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, థాయ్ మిరపకాయలు 6, వెనిగర్ కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, బేసిల్ ఆకులు కొద్దిగా, తరిగిన పచ్చి బొప్పాయ 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, చెర్రీ టొమాటోస్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పల్లీలు 1 కప్పు, పుదీనా కొద్దిగా. అండుకొర్రల బొప్పాయి సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఈ పచ్చి బొప్పాయి ఏదైతే ఉందో అది ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంటే డైజెషన్ పరంగా చూసుకున్నా మలబద్ధకం కూడా తగ్గిస్తుంది, చాలా గ్యాస్, అజీర్తి వంటి ఇబ్బందులు తగ్గిస్తుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ, సి, ఈ ఉన్నాయి. అంతేకాకుండా పొటాషియం, మెగ్నీషియం, కాపర్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. సో ఇదేంటి అంటే ఓవరాల్ గా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది, స్కిన్ కి మంచిది, హెయిర్ కి మంచిది. అలా పచ్చి బొప్పాయిలో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. దాంతో పాటు ఈరోజు మనం అండుకొర్రలు కూడా ఉపయోగిస్తున్నాము. ఇక అండుకొర్రల గురించి చెప్పాలి అంటే షుగర్ ఉన్న వాళ్లకు, డైజెషన్ పరంగా చూసుకున్నా, కొలెస్ట్రాల్ తగ్గించే పరంగా చూసుకున్నా, ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా చాలా ఈజీ టు డైజెస్ట్, చాలా హెల్దీ కూడా. మరి ఇలా మనము మంట లేకుండా ప్రశాంతంగా చాలా చాలా ఫాస్ట్ గా చేసుకునేటువంటి వంట అని చెప్పొచ్చు. కాకపోతే ఏ సాలెడ్ అయినా కూడా మనకు కొన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్స్ట్రా అవసరం పడతాయి.
మామూలుగా ఇంట్లో ఉండే వాటితో చేసుకోవడం కొంచెం కష్టమైన విషయమే. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనము తాయి మిర్చి తీసుకుంటున్నాం. ఇది మనకు బయట దొరుకుతుంది, ఓకే, కాకపోతే మన ఇంట్లో జనరల్గా ఉండదు. అలాగే చెర్రీ టొమాటోస్ తీసుకుంటున్నాము, అలాగే బేసిల్ తీసుకున్నాను. ఇలా ఏంటి అంటే కొన్ని పదార్థాలు మనకు కొంచెం ఎక్కువ అవసరం పడతాయన్నమాట. సో ముందుగా మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఎటువంటి సాలెడ్కైనా కూడా ఒక డ్రెస్సింగ్ అనేది చేసుకోవాలి. డ్రెస్సింగ్ దేంతో చేసుకుంటాము? ఆలివ్ ఆయిల్తోనే చేసుకుంటాము. ఇలా ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాము. ముందుగా ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. దాంట్లో కాస్త వెనిగర్ వేసుకుందాం. అలాగే కాస్త నిమ్మరసం. నిమ్మరసం కూడా ముఖ్యమైనది ఈ డ్రెస్సింగ్కి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక హాఫ్ మాత్రమే తీసుకున్నాను, సరిపోతుంది ప్రస్తుతానికైతే. సో మనం ఇలా డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు పొళ్ళు ఏమన్నా ఉంటే పొళ్ళు కూడా వేసేసుకోవచ్చు. సో నేను ముందుగా మిరియాల పొడి వేసుకుంటున్నాను. అంటే మళ్ళీ మనకు సగం అంటుకోకుండా అలా కాకుండా మన కారానికి తగ్గట్టుగా మిరియాల పొడి తీసేసుకున్నాం. ఆ తర్వాత కాస్త అల్లం పొడి కూడా మనము ఇది ఆలివ్ ఆయిల్లోనే వేసేసుకుందాం. ఓకే, ఇదంతా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కూడా మనకు చక్కగా ఇందులో మిక్స్ చేసేసుకుంటే బెటర్ కదా. ఓకే, ఇప్పుడు మనకు డ్రెస్సింగ్ రెడీ అయింది. అయితే ఈ థాయ్ మిర్చి ఏదైతే ఉందో చూసారా, ఈ థాయ్ మిర్చి ఉంది కదా, దీన్ని మనం ఎలా వేసుకోవాలి అని మీకు క్వశ్చన్ రావచ్చు. దీన్ని మనము లైట్గా దంచుకొని వేసుకోవాలండి. మన కారానికి తగ్గట్టుగా ఇది కొంచెం కారంగానే ఉంటాయి, కాకపోతే ఓకే, మనము ఒక 4-5 ఈజీగా వేసుకోవచ్చు మనం తీసుకునే క్వాంటిటీకి. దాన్ని మనం దంచుకుందాం. ఇలా దంచుకున్నాం కదా. సో ఈ దంచిన తాయి మిర్చిని మనం డైరెక్ట్గా ఈ డ్రెస్సింగ్లోకి వేసేసుకోవచ్చు. తొడిమలు ఉన్నా కూడా పర్వాలేదు. ఇది ఒక్కసారి మనం ఇలా మిక్స్ చేసేసుకుందాం. తొడిమలు తీసేసుకోవచ్చు కూడా తర్వాత. ఇలా మనం తాయి మిర్చి వేసేసుకున్నాం. ఒకవేళ ఏమైనా కారంగా ఉంది అనిపిస్తే కనుక ఈ పాయింట్ ఆఫ్ టైంలో, అంటే మనము ఈ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో దీంట్లో మీరు కాస్త తేనె మిక్స్ చేసుకోవచ్చు. ఖర్జూరం సిరప్ ఉంటుంది, అది కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మీరు చేసుకోవచ్చు. బట్ అంత పెద్దగా ఏమి ఉండదని నేను అనుకుంటున్నా, బికాజ్ ఇవన్నీ వేస్తున్న దాంట్లో ఇది ఒక్కటే మనం దీంట్లో కారం వాడేది అదొకటే. సో మనకు పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఆ తర్వాత చెర్రీ టొమాటోస్ తీసుకుందాం. ఇంకా ఇది సీక్వెన్స్ అంటూ ఏం లేదండి. సో మామూలుగా డ్రెస్సింగ్ ఒక్కటి చేసుకుంటే మిగతావన్నీ కూడా నార్మల్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చెర్రీ టొమాటోస్ తీసుకున్నాము. తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత పచ్చి బొప్పాయి తురుము. సో ఇది మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కదా, సో దీన్ని కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఇలా నీట్గా మిక్స్ చేసేసుకున్నాం చూసారా. ఇప్పుడు ఇందులో పుదీనా కూడా వేసుకుందాం ఫ్లేవర్కి. అలాగే కాస్త కొత్తిమీర, అలాగే మంచి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఇలా నీట్గా కట్ చేసుకున్న బేసిల్. ఇలా చేతితోనే మనం నీట్గా చిదిమేసుకోవచ్చు. ఇది కూడా మనకు బయట అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓకే, ఇప్పుడు మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే అండుకొర్రలు. ఉడికించిన అండుకొర్రల్ని కూడా మనం మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంతవరకు వేసుకుందాం. మరి ఎక్కువ వేసేసుకుంటే ఒక రైస్ ఐటమ్ లాగా అయిపోతుంది కదా. సో మనం ఈ కూరగాయల్ని మనం ఎక్కువగా ఉంచుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారంటే మనకి స్టార్టింగ్లోనే ఈ ఆలివ్ ఆయిల్లో ఇవన్నీ మనం డ్రెస్సింగ్లు అవి చేసేసుకోవడం వల్ల మనకు ఇది డ్రెస్సింగ్ అనేది చాలా బాగా పట్టింది. చూసారా దీనికంతా. దీన్ని ఇలా వదిలేయాలి కాసేపు. ఎప్పుడు కూడా సాలెడ్ మనం చేసుకున్న టైం కన్నా కూడా చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి మంచిగా ఊరుతుందంటారు కదా, ఆవకాయ ఊరినట్టు అలా ఊరుతుందనమాట. ఇది అవ్వడానికి ఒక 2 to 3 minutes అలా వదిలేస్తే
అప్పుడు మనము నెక్స్ట్ టేస్టింగ్ ప్రాసెస్కి నెక్స్ట్ ఏం వేస్తున్నాం అనే దాంట్లోకి వెళ్ళిపోదాం. మీ అందరి కోసం ఈ చిట్కా. మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు తీసుకునేటప్పుడు దాని తొడిమ చాలా ఆకుపచ్చటి రంగులో చక్కగా ఉండాలి. అలాగే కాయ కూడా మరీ మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. అలాగే ఎక్కడ హోల్స్ లేకుండా చూసుకోండి, అంటే పుచ్చులు లేకుండా చూసుకోండి. ఇలా చేసుకుంటే మన వంకాయ కూర చాలా అద్భుతంగా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా అన్ని వేసేసుకున్నాము, కలిపేసుకున్నాము. సో చివరిగా మనం ఏం చేయాలంటే వేయించుకొని కచ్చా పచ్చాగా దంచుకున్న పల్లీలు, ఇది మనం డైరెక్ట్గా ఇలా పైన ఇక్కడ ఇందులో కొన్ని, తర్వాత మనకు సర్వింగ్ ప్లేట్లో కొన్ని వేసేసుకుందాం. కొంచెం మనకు పంటికి తగులుతూ ఉంటుంది కదా, మధ్య మధ్యలో వేస్తే ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత సో పైన నుంచి కూడా మనం ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న పల్లీలు ఇలా పైన నుంచి కూడా వేసుకోవచ్చు. అలా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇలా చక్కగా టేస్టీగా హెల్దీగా అండుకొర్రల బొప్పాయ సాలడ్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అండుకొర్రల బొప్పాయి సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అండుకొర్రలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, థాయ్ మిరపకాయలు 6, వెనిగర్ కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, బేసిల్ ఆకులు కొద్దిగా, తరిగిన పచ్చి బొప్పాయ 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, చెర్రీ టొమాటోస్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పల్లీలు 1 కప్పు, పుదీనా కొద్దిగా. అండుకొర్రల బొప్పాయి సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, వెనిగర్, నిమ్మరసం, మిరియాల పొడి, అల్లం పొడి, కాస్త ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత తాయి మిరపకాయలు రోటీలో వేసి దంచుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో చెర్రీ టొమాటోస్, తరిగిన బీన్స్, తరిగిన క్యారెట్, పచ్చి బొప్పాయి తురుము, పుదీనా, కొత్తిమీర, బేసిలాకు వేసి ఉడికించుకున్న అండుకొర్రలను కూడా వేసుకుని కచ్చా పచ్చాగా దంచి వేయించిన పల్లీలను కూడా చివరిగా వేసుకొని కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుంచి మరలా దంచిన పల్లీలు వేసి సర్వ్ చేసుకుంటే అండుకొర్రల బొప్పాయి సాలడ్ రెడీ. చూసారు కదా అండుకొర్రల బొప్పాయి సాలడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. తాయి మిర్చి చాలా కారంగానే ఉందండి, మరి బాగుంది, చాలా బాగుంది. మనం 5-6 కొంచెం ఎక్కువనే వేసాను. బాగుంది. అంటే పిల్లలు తినాలి అనుకుంటే కనుక కుప్పిసారి తక్కువ వేసుకుంటే చాలు, కానీ మనకు పర్ఫెక్ట్. చాలా బాగుందండి, పుల్లగా కమ్మగా, ఒకవైపు తీయగా, అంటే కమ్మదనం అనమాట. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాటి అమృతం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.